ఇక 22A వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బాన్సువాడ వివాదంపై పోచారాన్ని వివరణ కోరామని ఆయన ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని చెప్పారు. 70% పదవులు పాత కాంగ్రెస్ వారికే ఇస్తామని భరోసా ఇచ్చారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. 22A విషయంలో అనవసరం రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే ఎక్కడ లోపం జరిగింది దీన్ని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ బీదవాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరిచేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చు. పోచారం గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదనని వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్సువాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 70% పదవులు, ఒకవేళ ఒక నియోజకవర్గం 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం. కొత్త కలయిక, పాత వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు కొత్త వారిని కలుపుకొని పోతాం. ఇది పార్టీ విధానం. కాంగ్రెస్ పార్టీలో బీసీలకి, ఎస్సీలకు ఇచ్చినటువంటి మైనార్టీలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీలో వస్తుందా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణానికి చెందినవాడైతే బీసీ వర్గానికి చెందిన నేను పీసీ అధ్యక్షుడిని, దళిత వర్గానికి చెందిన భట్టి గారు డిప్యూటీ సీఎం, మరొక దళిత నాయకుడు ఇవాళ స్పీకరు. సో ఎవరు ఏ వర్గానికి సముచితంగా న్యాయం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ ఇతర పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి లేదు. ఆ సామాజిక న్యాయం చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉంది. దానిలో భాగంగానే కదా కుల సర్వే చేశాం. ఈ దేశంలో ఎవరైనా ఏ ప్రభుత్వాన్ని కుల సర్వే చేసిందా? మరి కుల సర్వే చేసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఇక్కడ ఒక రెడ్డి ముఖ్యమంత్రి కదా. సో ఇది కాంగ్రెస్ విధానం.